పొయ్యి సిమ్లో పెట్టుకుని ఇలా తిప్పుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండగా కాసేపటికి గిన్నెని దాకని అంటుకోకుండా సపరేట్ అవుతుంది అన్నమాట. ఇలా తిప్పుతూ ఉండాలి. దగ్గరికి వస్తూ ఉంటుంది, ఇలాగా గట్టి పడుతూ ఉంటుంది. ఇలా ఒక గిన్నె, నేనైతే కేక్ గిన్నె తీసుకున్నానండి. తీసుకుని దీనికి ఆయిల్, మొత్తం గిన్నెంతా ఆయిల్ రాసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి మంచి కలర్ వచ్చింది చూసారా. ఇదిగోండి అంటుకోకుండా ఇలా గిన్నెకి సపరేట్ అయినప్పుడు నెయ్యి రాసుకుని గిన్నె పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసి బాగా చల్లారనివ్వాలి. ఇలా గిన్నెలో వేసుకుని సమానంగా ఒక గరిటె పెట్టి ఇలా సమానంగా చేసుకోవాలి. ఇది బయటే చల్లారండి, ఫ్రిడ్జ్లో అది పెట్టకూడదు. చల్లారిన తర్వాత అప్పుడు వేరే ప్లేట్లోకి లేకపోతే గిన్నెలోకి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మంచి టేస్టీ అండ్ చాలా స్మూత్గా వస్తుందండి. చాలా బాగుంటుంది. మైసూర్ పాక్ రెడీ.